శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయనగరం నేత సిత్రుచెల్ల విజయరామరాజుకు కీలక పదవి లభించబోతోందా? సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయనకు కలిసి రానుందా? ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ డాక్టర్ చక్రపాణి పదవీకాలం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఆయన స్థానంలో ఎవరికి ఆ పదవి దక్కుతుందనేది ఇప్పుడు టీడీపీలో ఉత్కంఠ సృష్టిస్తోంది. కాంగ్రెస్ హయాంలో గవర్నర్ కోటాలో నియమితులైన చక్రపాణిని చైర్మన్ పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఎందుకు ఆయన పదవీకాలం పూర్తయ్యేంత వరకు కొనసాగించేందుకు టీడీపీ నాయకత్వం మొగ్గు చూపింది. ఇప్పుడు ఆయన పదవీకాలం పూర్తవుతోంది. ఉత్తరాంధ్ర నుంచి ఇటీవలే మండలికి ఎన్నికైన సిత్రుచెల్ల విజయరామరాజుకు మండలి చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సిత్రుచెల్ల విజయరామరాజు దాదాపు అన్ని చట్టసభలకు ప్రాతినిధ్యం వహించారు. జనతా పార్టీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఆయన చట్టసభలకు ఎన్నికయ్యారు. ఉత్తరాంధ్రలో ఇటు శ్రీకాకుళం, అటు విజయనగరం జిల్లాల్లో తనకంటూ వర్గాన్ని ఏర్పరచుకుని ప్రత్యేక గుర్తింపు కలిగిన నాయకుడు విజయరామరాజు. ఏ పార్టీలో ఉన్నా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు దూకుడు గల నేతగా, కార్యకర్తల కోసం ఏదైనా చేయగల తెగింపు ఉన్న నాయకుడిగా ఆయనకు పేరుంది. 2014 ఎన్నికల అనంతరం టీడీపీలో చేరిన ఆయన అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. అయినా తన వర్గానికి చెందిన వారి ప్రయోజనాల కోసం విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ద్వారపురెడ్డితో కయ్యానికి కూడా సై అన్నారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజయరామరాజు మాటకే ఎక్కువ విలువిచ్చినట్టు సమాచారం. ఇది టీడీపీలో సిత్రుచెల్ల వర్గానికి ఉత్సాహాన్నివ్వక ఆయనను వ్యతిరేకించే అశోక గజపతిరాజు వర్గానికి మింగుడు పడలేదు. తాజాగా ఆయన పేరు మండలి చైర్మన్ పదవికి పరిశీలిస్తున్నారన్న విషయంలో వాస్తవమెంతో తెలియదు, కానీ సిత్రుచెల్ల అనుచరులు మాత్రం సంబరాలకు సిద్ధమైపోతున్నారు. వాస్తవానికి శాసనమండలిలో టీడీపీకి సీనియర్ సభ్యులు ఉన్నప్పటికీ సిత్రుచెల్లకి ఈ పదవినివ్వాలనుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతంలో అధికార టీడీపీకి ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేకపోవడం, ఆ ప్రాంతాల్లో సిత్రుచెల్లకు తనకంటూ కొద్దో గొప్ప వర్గం ఉండటంతో ఈ రెండు జిల్లాల్లో పట్టు కోసం మండలి చైర్మన్ పదవి ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఏదేమైనా సిత్రుచెల్లకు మండలి చైర్మన్ పదవంటూ ఇస్తే విజయనగరం జిల్లాలో దశాబ్దాలుగా పెత్తనం చెలాయిస్తున్న అశోక్ గజపతిరాజు ఆధిపత్యానికి గండి కొట్టడమేనన్న వాదనలు జోరందుకున్నాయి. ఈశ్వర్, సీనియర్ కరెస్పాండెంట్, విజయనగరం.